ఇంకా కొత్త విషయాలు ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా నా వ్లాగ్స్ లో మెన్షన్ చేస్తాను. సో మీరు thumbnail లో చూసినట్టు ఇంకా నేను కూడా మరి మేఘాలయ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఎక్కడ దొరకవు కదా. సో అందుకనేసి చూద్దాం, ఒకవేళ ఎవరైనా అమ్మాయిని చేసుకుంటే ఖచ్చితంగా వీడియో పెడతాను, చూడండి. ఇప్పటి వరకు అయితే ఏం చేసుకోలేదండి, బట్ ఫ్యాక్ట్ ఎవరైతే హూ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళైతే వచ్చి ట్రై చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇంకా మేఘాలయ ఎలా రావాలి, ఏం చేయాలి, ఎంత బడ్జెట్, ఇవన్నీ నా వ్లాగ్స్ లో చెప్పాను. సో అవన్నీ చూడండి. అండ్ నా వీడియో నేను నా ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఆర్ కామెంట్ చేయండి. ఎందుకు కామెంట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను అన్ని తిరుగుతున్నాను, మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాను, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కానీ ఎందుకు చూడట్లేదు నాకు అర్థం కావట్లేదు. బిగ్నీలు అమ్మాయిలు చూస్తారు కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరు చూడరు. ఆ విషయం నాకు అర్థమైంది. సో నెక్స్ట్ నుంచి నా కంటెంట్ వేరేలా ఉంటది అండ్ అంతా వేరేలా ఉంటది. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ప్రయాణం.